ఎలక్షన్లో వంగా గీత గారు పవన్ కళ్యాణ్ మమ్మల్ని గెలిపించండి ఎమ్మెల్యేగా అంటున్నారు. మీరు ఎవరికి ఇద్దాం అవకాశం అనుకుంటున్నారు? మేమైతే వంగా గీత గారికి ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకని? ఆవిడ మాకు పూర్వం నుంచి తెలుసు, మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది ఆవిడంటే మాకు ఇది అందరికి మాది పార్టీ కూడా వైఎస్ఆర్ పార్టీ. దాని మీద మేము వంగా గీత గారిని గెలిపిద్దాం అని అనుకుంటున్నాం. ఆవిడ తప్పకుండా కూడా గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద 1,00,000 మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ మాటల యొక్క ఇది అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజలు ఎవరికి ఓటేయాలో వాళ్ళకి నిర్ణయించుకుని ఉన్నారు. వాళ్ళ మాట మీద ఎవరికి నమ్మకం లేదు, వాళ్ళకే అనుమానం వచ్చింది. అందులో ఏమీ డౌట్ లేదు, వంగా గీత గారు విజయం సాధిస్తారు. పవన్ కళ్యాణ్ ఒక్క అవకాశం అని అడుగుతున్నారు. మరి గీతా గారికి చాలాసార్లు ఇచ్చారు అవకాశం అని చెప్తున్నారు. అడగడం వరకు అడుగుతున్నారండి. ఆయన వల్ల ప్రజలకి ఏం జరిగిద్ది ఏంటన్నది ప్రజలు ఎప్పుడూ ఒక ఆలోచనతో ఉంటారండి. 2019లో కూడా 150 సీటు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రజల యొక్క నాడు ఎవరికీ తెలియదు. దాని మీద ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళని నెగ్గించుకోవాలని చూస్తారు తప్ప ఎక్కడి నుంచో వచ్చి ఏదో నన్ను గెలిపించండి అంటే ఆయన గెలిపించడం వల్ల ఉపయోగం ఏంటన్నది ప్రజలు ఆలోచిస్తున్నారండి. పిఠాపురం అయిపోయి ఎందుకు చేశారు పవన్ కళ్యాణ్? భీమవరం గాజువాకం కాదని, తన సామాజిక వర్గం మీద ఎక్కువ ఉందని, ఆ సామాజిక వర్గం వల్ల నెగ్గేస్తానని అభిప్రాయంతో వచ్చాడు తప్ప లేకపోతే ఆయన భీమవరం ప్రతి ఒక్కడు ఏదో నియోజకవర్గం ఒకటి ఎంచుకుంటారండి. ఆ ఎంచుకున్న తర్వాత ఆ నియోజకవర్గంలోనే ఉండాలి, అక్కడే తాడోపేడో తేల్చుకోవాలి, జేబు చేయాలి, అక్కడే తేల్చుకోవాలి తప్ప ఎక్కడ నా సామాజిక వర్గం ఉంది అక్కడ కళ్ళపోతుంటే రేపు 2029 వచ్చేసరికి మళ్ళీ వేరే చోటుకు పోతాడు. అంతే తప్ప ఆయనకి ఒక స్థిర నిర్ణయం ఏమీ లేదండి. వంగా గీత గారు గతంలో అధికారంలో ఉన్నారు, బట్ 3 టర్ముల దాకా ఉన్నారు. ఏం పనులు చేశారు? ఇక్కడ ప్రజలతో ఎలా ఉంటారు? ప్రజలతో చాలా మమేకమై ఉంటుందండి ఆవిడ. ప్రజల్ని ఎక్కడ ఉన్నా ఏదైనా కష్టం వచ్చిందని వెళ్తే వెంటనే స్పందిస్తారు. ఆవిడలో ఇది ఉంది. ఆవిడంటే ప్రజలకి చాలా ఇష్టం. ఆవిడ ఏ పార్టీలో ఉన్నా అందుకే ఆవిడ విజయం సాధించగలుగుతుంది. ఆ పార్టీ కాదు, అక్కడ ఆవిడ కూడా వ్యక్తిగతంగా చాలా మంచి ఆవిడ. మరి మనం ఇక్కడ 3 రోజులు పవన్ కళ్యాణ్ తిరిగారు. ఆయన ఎలా ఉన్నారు జనాలతో, ప్రజలతో? ఎలా ఉన్నారు అన్నది మీకు తెలుసు, మాకు తెలుసు. అది ఆయన ఎలా ఉన్నారో. ఆయన తిరిగినప్పుడు ఏదో పిఠాపురంలో ఆ కుక్కటేశ్వర స్వామి గుడి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ఏదో వచ్చారు జనం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళు పిఠాపురం వాళ్ళేనటి, అంతా అక్కడి నుంచి వస్తున్నారు. సినిమా యాక్టర్గా ఆయన చూద్దాం అనుకుంటా, లేదా ఆ సామాజిక వర్గానికి కొంతవరకు ఉంది, ఆయన ఏదో నెగ్గించేయాలి, ఏదో చేసేయాలని. కానీ ఒకటేంటంటే ఆయన 10 సీట్లో 10-20 సీట్లో తీసుకుని నెగ్గేసి ఏం సాధిస్తాడు అనేది ప్రజల ఆలోచనలో ఉన్నారండి ఇప్పుడు. అది ఓకే. ఒక అవకాశం అంటున్నా పవన్ కళ్యాణ్ వైపు అంటారా? సీనియర్ అయినటువంటి వంగా గీతకి అవకాశం ఉందనుకుంటున్నారా? మా వరకు అయితే మేము వంగా గీత వైపే ప్రజలందరూ ఉన్నారు. మేము కూడా మా ఇదిలో పార్టీ తరఫున మేము కూడా సర్వేలు చేసుకుంటున్నాం. ఆ సర్వేల్లోనూ ప్రజల్ని అడుగుతుంటే ప్రతి ఒక్కరు వంగా గీత అని అంటున్నారండి. దాని మీద వంగా గీత గెలుస్తుందని. వంగా గీత పవన్ కళ్యాణ్లో ఎవరికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఎక్కువ ఉంది? వంగా గీత ఎక్కువ. వంగా గీత ఎందుకని వంగా గీత గారికి అవకాశం? ఏ పనులు కూడా ఏం తప్పదు కదా. ఇంకా ఏం పనులు చేశారు ఇక్కడ? చేస్తుంటా చెప్తే చేస్తాను ఆవిడ. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటాం మరి? ఆయన కూడా పోటీ చేసి నాకు ఇవ్వండి అవకాశం ఒక్కసారి అంటున్నారు. ఏమో తెలియదు నాకు. ఎవరైనా మంచి పని చేస్తారండి, అంతే కదా. చేయబోతే ఏముంది? పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం వేరే చోట 2 చోట్ల పోటీ చేశారు. అక్కడ 2 నియోజకవర్గాలు వదిలేసి మీ పిఠాపురానికి ఎందుకు వచ్చారు? వంగా గీత గారిని చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా రాజకీయాల్లో. ఎలా ఉంటారు ఆమె? ప్రజలతో ఎలా ఉంటారు? నియోజకవర్గంలో ఎలా తిరుగుతున్నారు? వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? బాగుంటుందండి. వంగా గీత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు నువ్వు? ఎవరు కావాలంటే ఏం చెప్పనండి. ఎవరు గెలవాలనుకుంటున్నావు? ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశం ఉంది? వంగా గీత గారికి ఉంది. వంగా గీత గారికి చాలా పనులు చేసి పెట్టింది కదా. ఏమన్నా పిలిస్తే తక్కువ వచ్చే మనిషి ఆవిడ. ఇంకో పక్క వంగా గీతకి ఎదురు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు, సినిమా హీరో. ఆయన గురించి ఏమంటారు? ఆయన బాగా చెప్పండి. పెద్ద ఏముంది, ఏం లేదు. ఆయన చెప్పండి లేదా? ఏం పోటీ చేస్తున్నారు ఆయన? తొలిసారిగా అవకాశం ఇవ్వండి అంటున్నారు ఆయన. అవకాశం ఇవ్వాలంటే మరి జగనే కదా ఇప్పుడు ఉన్నారు, పాములు ఉన్నాడు. ఆయన చేస్తామని చూస్తున్నాం. జగన్ గారిని చూసి జగన్ గారి పరిపాలన బాగుంది. 5 సంవత్సరాలు బాగుంది. వంగా గీత గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ఎలా ఉండేవారు జనాలతో? ఆమె జనాలతో మంచి క్లోజ్గా ఉండేది. పిల్లగానే వస్తుంది. ఏమైనా చెప్పండి తక్కువ, ఏం పని కంటే చక్కగా టేస్ట్ చేసి పెడుతుంది. సమస్య ఉంది చేయండి అంటే చేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాకను వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? పిఠాపురం అంటే ఏమంటారు మీరు?
పిఠాపురం వచ్చారంటే దానికి చెప్పడానికి అవకాశం లేదు. అంటే ప్రత్యేకంగా పిఠాపురం ఎందుకు వచ్చారు, ఆ రెండు వదిలేసాను వచ్చారని తెలియదండి మరి మనకి. తెలియదు. వంగగీత గురించి ఇక్కడ ఏమనుకుంటున్నారు జనాలు? వంగగీత బాగుంది, ఆవిడే వస్తుంది. పవన్ కళ్యాణ్కి అయితే పవన్ కళ్యాణ్ పెద్ద ఏం లేదనుకుంటున్నాను నేను. లేదంటే అట్లాగే అనుకుంటున్నారు ఇక్కడ కూడా. మొన్న 4 రోజులు తిరిగారు పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలో. తిరిగి నేను అంతా పాల్గొలేదు, చూడలేదు. వంగగీత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఉంది ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా అంటే వంగగీత గారికి ఉంటుందండి. వంగగీత ఒక పక్క సినిమా హీరో పవన్ కళ్యాణ్ ఫేవరెట్లు కాదు కదా మేము, ఫేవరెట్ గట్టే కాదండి. వంగగీత మాకు అనుమానం మనిషి, ఆవిడకే ఉంటుంది. ఆమెకే ఎట్లా ఉంటారు రాజకీయ నాయకురాలుగా? ఆమె మాకు ఈ సమస్య ఉంది చేయండి అంటే ఏమంటారు? ఆమె చేస్తారండి, ఆవిడైతే చేస్తారు. జనాల్లో ఉంటారా? జనాలు ఉంటుంది, ఇప్పుడు ఉంటుందండి. జనాల్లో ఉంటారు. పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నావు మరి నువ్వు? ఆయన గురించి మనకి ఏముంటుంది, మనకి ఎప్పుడు తెల్ల ఆయన గురించి మనం ఎప్పుడు పట్టించుకుంటాం. మనమే ఫేవరెట్లు గట్ట కాదు, సినిమాలు కూడా చూడడం. ఒక్క అవకాశం ఇవ్వండి నాకు అని అంటున్నారు. లాస్ట్ టైం 2 సార్లు ఓడిపోయాను నేను అంటున్నారు. బాగుమతులు ఉన్నాడు, పైన మనం ఏం చేయగలం? పిఠాపురంలో అయితే వంగగీతకు అవకాశం ఉంటావు. దెబ్బ ఉంటారు రెండు. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నామే. ఆ జగన్ పార్టీలో నుంచి ఇప్పుడు జగన్ పార్టీ పర్లేదు కదండి, పర్లేదండి. మరి ప్రచారం బయట ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ అవకాశం ఉంది, మొత్తం అంతా పిఠాపురం 1,00,000 మెజార్టీ వచ్చింది పవన్ కళ్యాణ్ కానీ ప్రచారం జరుగుతుంది. ఆయన దశ అండి, అది ఆయన దశ కూడా వస్తుంది, మనం ఏం చేయగలం? ఎవరు అనుభవం ఉన్నవాళ్ళు నాయకులుగా, లీడర్లుగా? ఎట్టకంటే మాకు వంగగీత ఆత్మన అనుభవం ఉంటుందండి. అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ ఏమో ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నారు. మరి అది నమ్ముతారా జనాలు? లేకపోతే సీనియర్ నాయకురాలైన వంగగీతకు అవకాశం ఇస్తారా? సీనియర్ నాయకుడు అంటే మామూలుగా ఏమో ఆయన ఒకసారి చూడొచ్చాము, ఆయన గారు ఒకసారి చూడచ్చు. నాయకులు అయితే మామూలుగా ఈవిడ కాకెత్త పలుకు మనిషి. గెలిచిన ఓడినా ఎవరు ఉంటారు నియోజకవర్గంలో? వంగగీతనా పవన్ కళ్యాణ్? వంగగీత ఉంటుందండి, ఎత్తేనే పవన్ కళ్యాణ్ ఎక్కుంటారండి. గెలిచిన ఓడినా ఉండరా? ఉండరండి, హైదరాబాద్లో ఉంటారండి ఆయన. హైదరాబాద్లో మన ఇల్లు తీసుకున్నాం ఇక్కడే ఉంటున్నాను అని అంటున్నారు. అవును, ఇప్పుడు అయితే ఇల్లు అది కంపల్సరీ ఉంటే ఆయన ఆపోజిట్ ఎవరో మనుషులు పెడతారు అంతే. ఆయన మటుకు అందుబాటులో ఉంటారు. పనిమంత్రాలేనా వంగగీత? లేదా అధికారంలో ఉండారని నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా ఉంటారా? అందుబాటులోనే ఉంటారు. అందుబాటులో ఉంటారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ దింపారు. ఉన్నాయా విజయ అవకాశాలు? ఉన్నాయి ఆమెకి? ఉండొచ్చు. పవన్ కళ్యాణ్కి సినీ ఓటింగ్ అంటారా? ఓటింగ్ ఏమి ఉండదు, ఈయనకి ఈవిడికి తక్కువ అంటే కుర్రోళ్ళ వ్యాచ్యం వల్ల ఈయన కొంచెం బడ్జెట్గా ఉంటుంది. అది ఓకే. ఇప్పుడు మాకు ఈ సమస్య ఉంది చేయండి అంటే వంగగీత గారు ఏమంటారు? చేస్తారు, ఎందుకు చేయరండి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా చేస్తారు. చేసి మనిషి కూడానండి, చేసి మనిషి చెప్తుంది కదా, చేసి మనిషి. నియోజకవర్గంలో తిరుగుతున్నారామే? తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎక్కువ ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నారా, వంగగీత ఉన్నారా? మనకైతే మరి పవన్ కళ్యాణ్ కన్నా వంగగీత గారు ఉంటేనే మరి మనకు అందుబాటులో ఉంటారు. వంగగీత గురించి నువ్వేమనుకుంటున్నావు? అంటే నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ఆమె మీద? వంగగీత గారు అయితే మరి పిఠాపురానికి ఎప్పుడు ఓడిపోవటం లేదండి. ఎప్పుడు కూడా ఆవిడ నిలబడ్డ కాడి నుంచి ఎప్పుడు గెలుచుకుంటానే వచ్చింది. ఆవిడ వల్ల ఏం తేడా లేదు. ఎప్పుడన్నా కాటికి ఇద్దరు లెవెలన్నది నమ్మకం చెప్పలేమండి, దెబ్బగానే ఉంటుంది ఎలక్షన్ అయితే. అధికారంలో ఉన్నప్పుడు వంగగీత గారు ఎట్లా ఉండేవాళ్ళు? ఓటర్లతో జనాలతో ఎలా ఉండేవారు? గీతమ్మ గారు అయితే పిలిస్తే పలికేవారండి. ఎక్కడన్నా కాటికి ఏ ఫంక్షన్ అన్నా ఏదన్నా కాటికి కేకేతలోకి గౌకుడు అంటే వచ్చేవారు. గీతమ్మ గారి గురించి అయితే తేడా చెప్పుకునేది ఏం లేదు. కానీ నెగిటివ్ ఉందా నియోజకవర్గంలో గీత గారి మీద? చెడుగా ఏం లేదండి. ఆవిడ గురించి చెడుగా చెప్పుకుని పని పట్టించుకోరు, మా మాట వినరు అని లేదు. అలాంటిది ఇప్పుడు లేదండి గీత గారి గురించి అయితే. ప్రతి ఒక్కరిని కూడా గీతమ్మ గారు అంటే అభిమానమే పలకరింతారు. జనాల్లో కూడా పేరుంది ఆవిడ. ఎవరు ఎక్కువ తిరిగారు ఈ నియోజకవర్గంలో, గీత పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు వచ్చాడు. ఆవిడ ఎప్పటి నుంచో ఇక్కడ పుట్టుపోరాత కాలం ఇక్కడ నుంచి ఉన్న ఆవిడ పేరు పిఠాపురం అంటే పెద్ద పేరు ఆవిడ. పవన్ కళ్యాణ్ ఏముంది, ఇవాళ వచ్చాడు అంతే. మళ్ళీ రేపటి నుంచి మాకు కాపాడో చెప్పలేము. గెలిస్తే వీరిద్దరిలో గీత గారు అందుబాటులో ఉంటారా? గెలిస్తే మాత్రం మాకైతే గీత గారు అందుబాటులో ఉంటారండి. పవన్ కళ్యాణ్ అందుబాటులో ఎలాగ వస్తాడండి, ఇలా చూస్తాడు పోతాడు. మాకైతే ఓ మంచి కన్నా చెడ్డ కన్నా ఆవిడ అందుబాటులో ఉంటుంది. మాకు ఆవిడ అందుబాటులో. కొత్త గారి మీద ఎలాంటి అభిప్రాయం ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో?
చాలా పని ఉన్నాయి. ముందు ఒకసారి చేసిందండి ఆవిడ, బాగానే చేసింది, అన్నీ బాగానే ఉన్నాయి. అది ఇప్పుడు మళ్ళీ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ పెట్టి పవన్ కళ్యాణ్ అయినా పెట్టింది. ఆవిడ దెబ్బగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎందుకు వచ్చాడు భీమవరం గాజువాకను వదిలేసి? అది మాకు తెలియదు మరి. అయితే అక్కడ ఏదో యూజ్గా ఉండొచ్చు, ఎక్కడేదో మరి ఆ పవన్ కళ్యాణ్ ఏదో తెలదు కదా, ఇక్కడ పెద్దలకి ఏదో తానుభూతి అబ్బుద్ది అని ఉద్దేశం మీద వచ్చి వంగ గీత ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండారా, పవన్ కళ్యాణ్ ఎక్కువ తిరిగాడా? ఆవిడే తిరిగింది. ఆవిడ ముందు 2 సార్లు చేసిందండి. జిల్లా చైర్మన్ అంతా ఒకసారి చేసింది, మళ్ళీ పెద్దరాజ్యంలో ఒకసారి చేసింది, మొన్నేమో ఎంపీ చేసిందండి కాకినాడ. ఇప్పుడు మళ్ళీ పెట్టింది. ఇద్దరు తెలుగుదేశం జనసేన 2 కలిసి వస్తున్నాయి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా. ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి ఒకటే వంగ గీత గారు వస్తున్నారు. మరి ఎవరికి ఉండేది అవకాశం అని? ఏం చెప్తుందండి ఎవరికి ఉండేదంటే, ఈవిడైతే పేరు ఉంది, వంగ గీత గారు కూడా పేరు ఉంది. ఆవిడ ముందు మంచి పనులు చేసింది. ఆవిడ మంచి పనులు చేసింది, అన్నీ బాగా. నాకేమంటే అవకాశం నేను చేస్తాను మంచి పనులు అన్నాడు పవన్ కళ్యాణ్. మరి తెలియదు కదండి, అప్పుడు బయటికి రాలేదు. ఇప్పుడు వచ్చాడు బయటికి, ఏం తెలుస్తుంది? అది ముందు మునిపోతుంది. ఆవిడ వచ్చింది, చేసింది కూడానే. మరి ఇప్పుడు వచ్చాడు, తెలియదు కదా. అది పవన్ కళ్యాణ్ యూత్ అంతా అంటే కుర్రోళ్ళు ఈ ఓటింగ్ అంతా పవన్ కళ్యాణ్కే ఉంది, కాపులు ఓటింగ్ కూడా పవన్ కళ్యాణ్కే ఉంది అని ప్రచారం జరుగుతుంది. అది నేను చెప్తానండి. టాబ్లెట్లు కొంతమంది ఉంటారండి, వాళ్ళు కొంతమంది తిరుగుతారు. అప్పుడు కొంతమంది ఓట్లు ఉంటాయి. ఏమో అన్నీ పడిపోతాయని చెప్పలేం కదా. కాపులు అందరూ చేస్తారని చెప్పలేం, అందరూ బాగా అందరూ చేస్తారని చెప్పలేం. ఏమో రాజకీయం ఎలా ఉంటే చెప్పలేం. అది ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గమే, ఇద్దరు కాపులే. ఈ ఊరు ఆడపడుతుంది ఆవిడ, ఈ ఊరే ఆవిడది. అది మరి పవన్ కళ్యాణ్ ఏ ఊరు? మా ఏజెంట్ అన్నీ అడ్రస్ లేదు. ఈ ఊరు ఆడపడుతుంది కాబట్టి ఈ ఊరు ఆవిడ కాబట్టి చెప్తుంది అంతే. పవన్ కళ్యాణ్ ఏ ఊరు, పవన్ కళ్యాణ్ వచ్చాడండి ఇప్పుడు. మనకు తెలియదు కదా సరిగ్గా ఆ పరిస్థితి కట్టాలి. ఇప్పుడు అయితే చిన్నప్పటి నుంచి ఇది చేసింది, పదవి చేసింది. అది ఉండగా మంచి పనులు కూడా చేసింది కొన్ని పనులు.